వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మాటల్లో మార్పు రానంత వరకు బంధాలు బలపడవు. బంధాలలో మార్పు రాదు. మన రిలేషన్స్లో కూడా ఎలాంటి మార్పు రాదు. మరి మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? మనం మాట్లాడే దానివల్ల మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఎఫెక్ట్ అవుతూ ఉంది? వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఏ విధంగా కనుక్కోలేకపోతూ ఉన్నాం? మన పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎప్పుడు వాళ్ళకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితం పైన, వాళ్ళకున్నటువంటి టార్గెట్స్ పైన ఆశ కలగాలి. వాళ్ళకు పాజిటివ్ థాట్స్ అనేది రావాలి. కానీ మన ఆలోచన విధానము ఎప్పుడు కూడా ఒక బౌండరీలో అంటే మనం ఒకటి చెప్తాం కదా! ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి థింక్ చేయండి. లాటరల్ థింక్ చేయండి. అంటే పాజిటివ్‌గా ఆలోచించేయండి. క్రియేటివ్‌గా ఆలోచించేయండి. ఎన్నో చెప్తూ ఉంటాం ఒకే పదానికి. మరి ఇవన్నీ రావాలి అంటే ముందు మనం ఇచ్చేటటువంటి ఇన్‌స్ట్రక్షన్, మనం ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పద్ధతి పిల్లలతో ఏ విధంగా ఉండాలి అంటే వాటన్నిటికి కూడా బలాన్ని ఇచ్చేట విధంగా మన వాయిస్ ఉండాలి. మన సౌండ్ ఉండాలి. మన కమ్యూనికేషన్ ఉండాలి. మన పిల్లలతో మనం చర్చించే ప్రతి పదం కూడా ఒక ఔషధంగా పనిచేసే విధంగా ఉండాలి. మనం ఏదైనా మాట్లాడినప్పుడు నేను చేసినటువంటిది ఇది చేయాలి అనుకున్నాను. ఇదే నువ్వు చేయాలి అని వాళ్ళను ఖండించే విధంగా కాకుండా ఏదైనా ఒక చాయిస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇది నీకు చాయిస్‌గా ఇస్తే నువ్వేం చేస్తావు? ఎక్కడైనా మనకు క్వెషన్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటివన్నీ ఈ ప్లేస్‌లో గన ఉంటే నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు? ఇలాంటివి అడిగినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ మనకు అర్థమైపోతుంది. వాళ్ళ ఆలోచన విధానం అర్థమైపోతుంది. వాళ్ళు ఎంత బ్రేవ్‌గా ఉన్నారు, ఎంత ధైర్యంగా వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఎలాంటి ఒపీనియన్స్ వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్నాయి, ప్రతి విషయం కూడా మనకు తెలిసిపోతుంది. నీకంతా ఫీజు కట్టేస్తూ ఉన్నాను, నీకు కావాల్సినట్టి బట్టలు తెచ్చిచ్చేసాను, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందించాను, ఇంకేం కావాలి నీకు? ఇంక చదవడానికి నీకేమి అన్నప్పుడు పిల్లలకొచ్చేటటువంటి ఆలోచన ఒకటే. ఏంటి అంటే నాకు చదువు ఇచ్చే వరకు, నాకు డబ్బులు కట్టే వరకు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. తర్వాత నేను ఏది చేయాలి, ఏది చెప్పాలి అనుకున్నా ఇంకా అవసరం లేదేమో, పేరెంట్స్ దాని నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదేమో, ఇంకేది చెప్పాల్సినటువంటి విషయం లేదేమో అని పిల్లలు అనుకుంటారు. కానీ అలాంటి టైంలోనే ఎవరైనా కూడా కొంచెం ప్రేమగా వాళ్ళకి దగ్గరగా మాట్లాడడం అనేది, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారు అంటే వాళ్ళకి దగ్గరైపోతారు. ఇంకా ఈ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మనం ఏం చెప్పాం? ఫీజు కట్టడము, ఫుడ్ పెట్టడము, వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళకేం కావాలో చూసుకున్నాం. కానీ వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం మాట్లాడడం వలన వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటూ ఉన్నాం, పిల్లల యొక్క ఆలోచన విధానం ఏమి, వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్‌తో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఎలాంటివి మొబైల్‌లో చూస్తూ ఉన్నారు, ఇవన్నీ వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో గడిపినప్పుడు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనం దాన్ని టాలీ చేసుకోగలం. ఎలా? వీళ్ళకు మనం ఏది చెప్పగలం, ఏది చెప్తే వింటారు, ఏ టైంలో వింటారు అనేది. మనం ఈ 3 మాటలు మాత్రమే అని వదిలేసామంటే, మన పిల్లలు బయటి వాళ్ళతో ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు. ప్రతి విషయం బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఎందుకు అంటే మనకు ఒకటి చెప్తూ ఉంటారు. అమ్మ పిల్లలు ముద్దు చేసావంటే తల మీదకెక్కుతారు అని. తల మీద ఎక్కడ ఎవ్వరు పిల్లలు ఎక్కరు. వాళ్ళు అది ఎప్పుడన్నారో, ఎందుకన్నారో అదొక పదంగా పడిపోయింది. పిల్లల ముందుగాన మనం నవ్వుతూ మాట్లాడామనుకోండి, దగ్గర తీసుకున్నామనుకోండి, లాస్ట్ వీడియో కింద ఒకరు పెట్టారు. మేడం టచ్చు, టైము, ట్రస్ట్ ఈ 3 అన్నారు కదా! వాళ్ళని మనం దగ్గర తీసుకొని ఎక్కువగా ఫ్రెండ్లీగా నవ్వుతూ ఉన్నాము అంటే వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వరు మేడం. వాల్యూ ఇవ్వడం ఏంటి? వాళ్ళు మనల్ని ప్రేమించాలి. వాళ్ళ మనసులో ఉండే భావాలను చెప్పాలి. వాళ్ళకి ఏమనిపిస్తుందో ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయాలి. నువ్వు చెయ్యి, నేను నీ వెనకుంటా. నీకే హెల్ప్ కావాలో చెప్పు, నేను సపోర్ట్ చేస్తా. అది కదా మనం చెప్పేది పిల్లలకి. అలాంటప్పుడు వాళ్ళు మన మీద ప్రేమ అనేది లేకుండా పోయినప్పుడు, భయం అనేది ఉన్నప్పుడు, వాళ్ళ ఆలోచనలను వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు? కాబట్టి పిల్లలకు ఫస్ట్
మన మాట అనేది మాటలో మార్పు వస్తే బంధాలలో మార్పు వస్తుంది. మాతో కాకుండా మా పిల్లలు పక్కన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతారు మేడం. పక్కనోళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు మేడం. పక్కనోళ్ళకి ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు మేడం. మేము అడిగినప్పుడు మాత్రమే ఏడుస్తారు మేడం. అంటే వాళ్ళ పర్సనాలిటీని మన ముందు వాళ్ళ పర్సనాలిటీని ఒక లేయర్ లాగా, ఒక మాస్క్ లాగా వేసేసి మన ముందు వాళ్ళది కాని పర్సనాలిటీని బిహేవ్ చేస్తారు. తర్వాత ఇలాంటి పిల్లలే లైఫ్‌లో ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతారు, స్ట్రెస్‌కి గురవుతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కూడా అంటే అగ్రెసివ్‌గా ఉంటారు. కోపానికి గురవుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళది కానటువంటి యాటిట్యూడ్‌తో వాళ్ళది కానటువంటి ఆలోచన విధానంతో, వాళ్ళది కానటువంటి ఒక బాడీలో ఏవైతే వాళ్ళవో వాటన్నిటిని కప్పేసి మీ దగ్గర వేరేగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్‌లో దీన్ని అలాగనే మనుగడ సాగించడం వలన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళ మీద. కాబట్టి మనం ఇవన్నీ పోగొట్టేసి వాళ్ళ రియల్ పర్సనాలిటీని మనం చూడాలి. వాళ్ళు ఇన్నర్‌గా ఏమనుకున్నారు? ఏం చేయాలనుకున్నారు? ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి? ఎలాంటి ఫ్రెండ్స్‌తో ఈళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉన్నారు? ఈళ్ళు ఉపయోగించేటటువంటి వర్డ్స్ ఎలా ఉన్నాయి? అని ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకున్నాము అంటే స్టార్టింగ్‌లోనే వాళ్ళని కరెక్షన్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఎందుకంటే స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి. ప్రతి పేరెంట్ కూడా హాస్టల్‌లో జాయిన్ చేయిద్దామా? లేదు ఇంట్లో నుంచి పంపిద్దామా అనేటటువంటి డైలమాలో ఉన్నారు. ఫస్ట్ ఈ బాండింగ్ అనేది ఫస్ట్ బిల్డ్ చేసేసుకోండి. తర్వాత వాళ్ళకొచ్చేటటువంటి ఆలోచనలను బట్టి మీరు ఎక్కడ పెట్టాలనుకున్నారో అక్కడ పెట్టేసేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం డ్రగ్స్‌గా అలవాటు పడేటటువంటి పిల్లలు ఎలాంటి ఆలోచన విధానాలు ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.